దైవాంశం ద హర్రర్ సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 2. అనుకోని సంఘటన. జరిగిన కథ. శేఖర్ అనే వ్యక్తిని ఒక అదృశ్య శక్తి తరుముకుంటూ వస్తుంటే భయంతో పరుగులు పెడుతున్న అతనిని అక్కడే ఉన్న చైతన్య గుడిలోకి లాగి కాపాడతాడు. ఆ గుడిలో ఉన్న యోగి ఆ ఇద్దరిని దైవదర్శనం చేసుకోమని ఆ తర్వాత ధ్యానంలో కూర్చోబెడతారు. ధ్యానంలో కూర్చున్న చైతన్యకి గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇక తర్వాత భాగం వినండి. రంగయ్య కాస్త మొహమాటంగా, బాబు నువ్వు ఎలాగో 10 రోజులు బెంగళూరు వెళ్తున్నానంటున్నావు, నేను కూడా మా ఊరు వెళ్ళిరానా అని అడిగాడు. రంగయ్య అలా అడిగేసరికి చైతన్య కాదనలేకపోయాడు. అరే ఎందుకు తాత అంత మొహమాటం, ఎలాగో నేనున్నాను కదా, అందరూ పనివాళ్ళు పని మానేసి వెళ్ళిపోయారు, నువ్వు మాత్రం అక్కడ ఇక్కడ ఎందుకు, నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వస్తున్నప్పుడు నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు రా అన్నాడు. తినడం అయిపోవడంతో తన ప్లేట్ షింకులో వేసి చేయి కడుక్కుంటుండగా చైతన్యకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇన్నేళ్లుగా మేము వెళ్ళమని బలవంతం చేసినా ఎప్పటికో గాని వాళ్ళ ఊరు వెళ్ళని రంగయ్య తాత ఇప్పుడు తనంతట తాను వెళ్తానంటున్నాడు, ఏమై ఉంటుంది అనుకున్నాడు. బాబు అని పిలిచిన రంగయ్య పిలుపుతో తన ఆలోచనని అక్కడితో ఆపేశాడు. ఇదిగో బాబు, బ్యాగ్ సర్దేశాను, అన్నీ పెట్టాను, ఫోన్లో అలారం పెట్టుకోండి, అక్కడ నేనుండను, కంటి నిండా మత్తుగా నిద్రపోని మీరు ధ్యానంలో కూర్చుంటే మటుకు అన్నీ మర్చిపోతారు, జాగ్రత్త బాబు అన్నాడు రంగయ్య. అప్పటికే సమయం రాత్రి 12 గంటలు అవుతోంది. నేను ఇక్కడే పడుకుంటాను, బెడ్రూమ్లో అస్సలు నిద్ర పడడం లేదు తాత అంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు చైతన్య. రంగయ్య కంగారుగా, ఎందుకు బాబు, ఏదైనా పీడకలు వచ్చిందా, లేదంటే ఏదైనా భయంకరమైన సంఘటనలు ఏమైనా జరిగాయా అని అడిగాడు. చైతన్య కంగారు పడుతున్న రంగయ్యని చూసి, లేదు తాత, అలాంటిదేం లేదు, ఈరోజు ఇక్కడ ఈ సోఫాలోనే నిద్రపోతాను, నువ్వు కూడా పడుకో, నాకు నిద్ర వస్తోంది అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి దిండు దుప్పటి తెచ్చుకుని సోఫాలో సర్దుకుని పడుకున్నాడు. అన్ని తలుపులు జాగ్రత్తగా వేసి లైట్లన్నీ ఆర్పి రంగయ్య కూడా తన బిస్తర్ సర్దుకుని పడుకున్నాడు. మధ్యరాత్రులు ఏదో శబ్దం రావడంతో రంగయ్యకు తెలివొచ్చింది. అంతా చీకటిగా ఉంది. కాసేపటికి చిన్న జీరో బల్బు వెలుతుల్లో మసకగా కనిపిస్తోంది. తన ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి రూమ్ అంతా చూశాడు. అంతే, తన కళ్ళ ముందుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది రంగయ్యకు. సోఫాలో పడుకున్న చైతన్య సోఫాలో లేడు, అలా గాలిలో తేలుతూ ఉన్నాడు. అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన రంగయ్య భయంతో బిగుసుకుపోయాడు. కొద్ది క్షణాలలో తెలివిలోకి వచ్చి హనుమాన్ చాలీసా చదువుతూ పైకి లేచి లైట్ వేశాడు. చీకటిని తరిమి వెలుతురు గదంతా పరుచుకోగానే ఏదో గాలి రివ్వున కిటికీ గుండా వెళ్ళినట్టుగా రంగయ్యకు అనిపించింది. ఆ వెంటనే చైతన్య సోఫాలో పడిపోయాడు. స్వయంగా తన కళ్ళతో జరిగిన దాన్ని చూసిన రంగయ్యకు ఇంకా భయం పోలేదు. ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఏం చేయాలో తోచలేదు. చైతన్య పక్కగా వచ్చి కింద కూర్చున్న రంగయ్య చాలాసేపు చైతన్యని చూస్తూ ఉండిపోయి ఆ వెంటనే ఒక ఆలోచన తట్టి పైకి లేచి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చైతన్య నిద్ర నుంచి మేల్కొని కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన బెడ్ పక్కనే వరుణ కూర్చుని కనబడింది. వరుణను చూసేసరికి చైతన్యకు తను ఎక్కడ ఉన్నది అర్థం కాక చుట్టూ చూసుకున్నాడు. కానీ అది తన బెడ్రూమ్ అవడంతో వరుణ తన బెడ్రూమ్లో ఎందుకు ఉందో అర్థం కాక ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశాడు. చైతన్యకు తెలివి రావడంతో వరుణ తండ్రిని పిలిచింది. వరుణ పిలుపుతో సుబ్రహ్మణ్యం గారు లోపలికి వచ్చారు. ఆయన రూములోకి రాగానే పడుకుని ఉన్న చైతన్య పైకి లేవబోయాడు. కానీ ఎందుకో తనకి చాలా నీరసంగా ఉండటం వల్ల బెడ్ పై నుంచి లేవలేకపోయాడు. చైతన్య పరిస్థితిని గమనించిన ఆయన చైతన్యను వద్దు అని వారించి బెడ్ మీద ఒక పక్కగా చైతన్య పక్కన కూర్చున్నారు. చైతన్య ఆశ్చర్యంగా సుబ్రహ్మణ్యం గారి వైపు చూసి, మామయ్య గారు మీరెప్పుడు వచ్చారు, వరుణ్ కూడా వచ్చింది, ఏం జరిగింది, నాకెందుకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నట్లు అనిపిస్తోంది, అయినా నేను రాత్రి హాల్లో కదా పడుకున్నాను, బెడ్రూమ్లోకి ఎలా వచ్చాను అని వరుసగా ప్రశ్నలు సంధించాడు. చైతన్య ప్రశ్నలకు సుబ్రహ్మణ్యం గారు చిన్నగా నవ్వి, కంగారు పడకండి, మీకు ఏమీ కాలేదు, కాస్త వర్క్ టెన్షన్ వల్ల అనుకుంటా, బీపీ లో అయింది,
నిద్రలో కొంచెం ఇబ్బంది పడ్డారని రంగయ్య కంగారుగా నాకు ఫోన్ చేసి చెప్పాడు. మేము వచ్చేటప్పుడు డాక్టర్ని తీసుకొని వచ్చాం. ఆయన మిమ్మల్ని చెక్ చేసి ఇంజక్షన్లు చేసి వెళ్ళిపోయారు. కాసేపట్లో అంతా సర్దుకుంటుంది. ఇక మీరు ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా కాస్త ప్రశాంతంగా పడుకోండి అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపు చైతన్య కోసం వరుణ కాఫీ తీసుకుని వచ్చింది. వరుణ సహాయంతో చైతన్య ఫ్రెష్ అయ్యి నెమ్మదిగా కిందకి దిగి వచ్చాడు. అప్పటికి సుబ్రహ్మణ్యం గారు అక్కడ పూజ గదిలో కూర్చుని జపం చేస్తూ ఒక రక్ష తయారు చేశారు. చైతన్య కిందకు వచ్చి చాలాసేపు అయినా వాళ్ళ మామగారు జపంలో ఉండటం చూసి ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా హాల్లో సోఫాలో కూర్చున్నాడు. వరుణ్ కూడా వచ్చి అతని పక్కన కూర్చుంది. చైతన్య నీరసంగా, ఏం జరిగిందో అర్థం కావట్లేదు వరుణ, అంతా అయోమయంగా ఉంది. నిన్నటి వరకు చాలా హెల్తీగా ఉన్నాను. సడన్గా ఏమైందో తెలియటం లేదు. ఇవాళ బెంగళూరు వెళ్ళాలని రాత్రి రంగయ్యతో బ్యాగ్ కూడా రెడీ చేయించుకున్నాను. కానీ తెల్లవారేసరికి నేను ఇలా ఇంత వీక్గా ఎందుకయ్యానో నాకేం అర్థం కావటం లేదు అన్నాడు. చైతన్య బేలగా అలా అడిగేసరికి వరుణకి చాలా బాధ అనిపించింది. ఇంతలో రంగయ్య వచ్చి, బాబు, ఇంకో గంటలో మీ ఫ్లైట్ ఉంది. ఇలా ఆరోగ్యం బాగాలేనప్పుడు అంత దూరం ఒంటరిగా వెళ్ళటం అవసరం అంటారా బాబు? క్యాన్సిల్ చేసుకోండి బాబు అన్నాడు. అప్పుడు తన ధ్యానం ముగించుకొని పూజ గది నుండి బయటకు వస్తున్న సుబ్రహ్మణ్యం గారు, రంగయ్య, మీరెవరూ ఎక్కువగా భయపడకండి. అల్లుడు గారికి ఏమీ కాలేదు. ఆ అమ్మ దయ ఉన్నవారికి ఏమీ జరగదు. ఆ చల్లని తల్లి దీవెన ఇప్పుడు నా కుటుంబంపై ఉంటుంది. ఎటువంటి ప్రమాదాన్ని మన దరి చేరనివ్వదు ఆ తల్లి అంటూ చైతన్య దగ్గరకు వచ్చారు. తనకు దగ్గరగా వచ్చిన మామగారికి చైతన్య నమస్కరించి ఆయన ఇచ్చిన జపతీర్థాన్ని పుచ్చుకున్నాడు. సుబ్రహ్మణ్యం గారు తాను ధ్యానం చేస్తూ సిద్ధం చేసిన రక్షను చైతన్య చేతికి కట్టి తన కూతురు వరుణ చేతిలో కుంకుమ ఉన్న భరణి ఉంచారు. అమ్మా వరుణ, ఈ కుంకుమని రోజు పడుకునే ముందు అల్లుడు గారి నూతుటను పెట్టు అని చెప్పారు. చైతన్యకు తన మామగారి మాటలు అర్థం కాక, అదేంటి మామయ్య రోజు అంటున్నారు? అంటే వరుణ నాతో పాటు బెంగళూరు వస్తుందా అని అడిగాడు. అవును బాబు, వరుణ నీతో పాటే వస్తుంది. ఇకపై నీతోనే ఉంటుంది. తనని నీతో పాటు పంపించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు ముందు మీ ఆరోగ్యం, మీరు ఏ ఆందోళన లేకుండా ఉండటం ముఖ్యం. మిగతా విషయాలు ఏమున్నా ఇక్కడ ఉండి నేనే స్వయంగా చూసుకుంటాను అన్నారు. చైతన్యకు తన మామగారు అలా ఎందుకంటున్నారో అర్థం కాలేదు. అది కాదు మామయ్య, అసలు విషయం ఏమిటి చెప్పండి. మొత్తానికి ఏదో జరిగింది, అందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఆచార వ్యవహారాలకి సాంప్రదాయాలకి ఎంతో ప్రాముఖ్యతనిచ్చే మీరు పెళ్లి కాకుండానే వరుణను నాతో పాటు పంపిస్తున్నారంటే ఏదో ముఖ్యమైన కారణమే ఉండి ఉంటుంది. అసలు విషయం ఏంటో చెప్పండి మామయ్య గారు అని అడిగాడు. చైతన్య మరీ గుచ్చి అడగటంతో సుబ్రహ్మణ్యం గారికి ఇక చెప్పక తప్పలేదు. చూడు బాబు, ఈ సృష్టిలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. అందులో ఇది కలికాలం కాబట్టి మంచి కంటే చెడుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. దైవశక్తి ఎలా అయితే ఉందో అలాగే మనకు తెలియని రాక్షస శక్తి కూడా ఈ సృష్టిలో ఒక భాగాన్ని పరిపాలిస్తోంది. ఆ రాక్షస శక్తి జపం చేసేవారి దగ్గర కానీ, మంచి పనులు చేసేవాడి దగ్గర కానీ, దైవశక్తి అందుకోబోయే వాళ్ళ దగ్గర కానీ మొదట అడుగు పెడుతుంది. అప్పుడు దైవానికి దగ్గరకు ఉన్న వాళ్ళకి చెడు ఆలోచనలు రావటం, చెడు చేయాల్సిన పరిస్థితి రావటం, చెడు ప్రకంపనలు రావటం జరుగుతాయి. అప్పుడు ఆ మనిషి మనసులో చెడుకి మంచికి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. మనిషి ప్రవర్తన వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, తాను చేసిన దాన ధర్మాల వల్ల, మంచి పనుల వలన తన మనసులో మంచికి ప్రేరణ ఎక్కువ అవుతుంది. ఆ యుద్ధంలో గెలిచిన వాడే దైవానికి దగ్గర కాగలడు. అలా గెలవలేని వాళ్ళు ఆ చెడు ఆలోచనలు, ప్రవర్తనలకి వ్యసనంగా మారిపోతారు అన్నారు. సుబ్రహ్మణ్యం గారు అంత హఠాత్తుగా చైతన్య ఇంటికి ఎందుకు వచ్చారు? చైతన్య ఇంట్లో నిజంగానే దుష్టశక్తి ఉందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం, మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.